అసలే ఎండాకాలం, ఏసీ ఆఫ్ చేయలేని పరిస్థితి. ఇక పవర్ బిల్ సంగతి చెప్పక్కర్లేదు. మీటర్ గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. మీరు వాడుతున్న ఏసీ మరీ పాతదైతే ఇక బిల్లు ఓ రేంజ్లో ఉంటుంది. అయితే మీ ఎలక్ట్రిక్ బిల్లు ఆదా చేసేలా కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోని ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రవేశపెట్టబోతోంది. మీరు వాడుతున్న ఏసీ కనీసం 8 సంవత్సరాల కంటే పాతదైతే గనుక మీరు కొత్త ఏసీ కొనుక్కునేందుకు ఇన్సెంటివ్స్ పొందే అవకాశం రావచ్చు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీల వాడకాన్ని పెంచేందుకు వినియోగదారులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత వాహనాలిచ్చి కొత్తవి కొంటే ఎలాగైతే ప్రోత్సాహకాలు అందుతాయో అదే తరహాలో ఇన్సెంటివ్స్ ఇవ్వాలని పవర్ మినిస్ట్రీ అనుకుంటుంది. పాత అసమర్థ ఏసీలను 5 స్టార్ రేటెడ్ ఏసీలతో భర్తీ చేయడం ద్వారా వేసవిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికైతే ఈ ప్రోత్సాహకాలు 3 రకాలుగా ఉండొచ్చు. మీ పాత ఏసీని రీసైక్లర్స్కు అమ్మితే కొత్త ఏసీ కొనడానికి సర్టిఫికేట్ ఇస్తారు, లేదా తయారీదారులు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇవ్వచ్చు, లేకపోతే విద్యుత్ బిల్లులో రిబేట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడమే కాదు, కర్బన ఉద్గారాలను తగ్గుదలను పెంచే గొప్ప ఆలోచన. పాత ఏసీలు చాలా విద్యుత్ను ఖర్చు చేస్తాయి. మరీ ముఖ్యంగా 3 స్టార్ కంటే తక్కువ రేటింగ్ ఉన్నవి ఎక్కువగా కరెంటు ఖర్చు చేస్తాయి. కానీ కొత్త 5 స్టార్ ఏసీతో సంవత్సరానికి 1276 కిలోవాట్ గంటల విద్యుత్, అంటే దాదాపు 6320 రూపాయలు ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు. అందుకే బ్లూ స్టార్, గోద్రేజ్, ఎల్జీ, వోల్టాస్ లాంటి పెద్ద కంపెనీలను ఈ పథకంపై సలహాలు ఇవ్వమని ఆహ్వానించారు. ఇది బాగా అమలైతే తయారీదారులకు కూడా మంచి మార్కెట్ దొరకడమే కాక ఉత్పత్తి అమ్మకాలు కూడా పెరుగుతాయని అంచనా. దేశంలో కూలింగ్ కోసం విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. 2023-24లో భవనాలు 500 టెరావాట్ గంటల విద్యుత్ను వాడాయి. ఇది దేశ మొత్తం వినియోగంలో 3వ వంతు. ఇందులో 25% కూలింగ్ కోసమే అని డేటా చెబుతోంది. వేసవిలో గరిష్ట డిమాండ్ను తగ్గించడానికి ఈ పథకం ఒక విప్లవాత్మక అడుగు. ఇప్పుడు ప్రభుత్వం, తయారీదారులు, రీసైక్లర్లతో ఈ పథకం గురించి చర్చలు జరుపుతోంది. ఈ పథకం మన జేబుకు, పర్యావరణానికి రెండిటికీ గ్రేట్ న్యూస్. పాత ఏసీలను వదిలేసి 5 స్టార్ ఏసీలతో ఇంట్లో చల్లగా కరెంటు బిల్లులు తక్కువగా ఉంచుకోవచ్చు. మరి మీరేమంటారు? ఈ స్కీమ్ వస్తే తీసుకుంటారా? కామెంట్స్లో చెప్పండి.